సెకండ్ ఇయర్‌కొచ్చి దగ్గరగా 1 వీక్ అవుతుంది. సో, ఈ 1 వీక్‌లో నాకర్థమైందేందంటే, ఫస్ట్ ఇయర్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్ అండ్ హ్యాపీనెస్ మిగతా ఇయర్స్‌లో ఉండకపోవచ్చనిపిచ్చింది. హలో మామ! నేను మీ భార్గవ్‌ని. సో, మేము సెకండ్ ఇయర్‌కొచ్చి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్‌లో మేమేం చేసామో ఒకసారి చెప్తాను చూడండి. సో, మేమైతే మా డిపార్ట్‌మెంట్‌కొచ్చేసాం కదా! హాయిగా ఎంజాయ్ చేయొచ్చనుకున్నాము. కానీ ఇక్కడికి రాంగాల్నే కాలేజ్ స్టార్ట్ అవ్వక ముందులే ప్రీ రిక్వెస్ట్ అసైన్‌మెంట్‌లని కొన్ని పంపించారు. కాలేజ్‌కొచ్చినాక ఇంకా స్పెషల్ అసైన్‌మెంట్‌లు అవి ఇవన్నీ చాలా అసైన్‌మెంట్‌లిచ్చారు. ఈ అసైన్‌మెంట్‌లన్నీ రాస్తుంటే మాకైతే మా ఫస్ట్ ఇయర్ డేస్ అయితే గుర్తొచ్చినియి. చాలా తక్కువ అసైన్‌మెంట్‌లుండేయి. బట్ ఎంజాయ్‌మెంట్ అయితే చాలా ఎక్కువుండేది. కానీ అలాగే క్లాసెస్ కూడా 5 క్లాసెస్‌కి, 4 క్లాసెస్‌కి ఒక క్లాస్ అయితే లేజర్ పీరియడ్ ఉండిద్ది. కానీ ఇప్పుడు ప్రతి క్లాస్‌కి రావాలంటే చాలా కష్టంగుంది. సో, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ ఇయర్ వాళ్ళు చూస్తుంటే సో, ఫస్ట్ ఇయర్‌లో దొరికినంత ఎంజాయ్‌మెంట్ అయితే చేసేయండి. సెకండ్ ఇయర్ నుంచి ఎటు కొంచెం తగ్గుతుంది కాబట్టి. మళ్ళీ నేను ఇలా చెప్పానని ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ నా మీద తొయ్యబాకండి. సో, ఎడ్యుకేషన్‌తో పాటు ఎంజాయ్ గూడా చేయండి. సో, ఇది ఇవాల్టి వీడియో. వెళ్ళే ముందల ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.